ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుస్మిత రాస్తున్నారు. శనివారం నలుపు వస్త్రాలు ధరించకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అలా ఏం లేదమ్మా. ఈ నలుపు వస్త్రాలు ధరించకూడదు అంటూ ఏ శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడలేదు. ఈనాటి కాలంలో అనేకులు అనేక స్వంత అభిప్రాయాలని ఇలా వ్యక్తపరుస్తున్నారు. మనకు సంబంధించి ఆదివారం మొదలుగా శనివారం వరకు వార నగలు, వార వస్త్రధారణలు ఉన్నాయి. ఆదివారం నాడు ఎరుపు వస్త్రాలు, సోమవారం నాడు తెలుపు వస్త్రాలు, మంగళవారం నాడు కాషాయ రంగులో కెంజాయ వర్ణంలో ఉండే వస్త్రాలు, బుధవారం నాడు ఆకుపచ్చవి, గురువారం నాడు పసుపు పచ్చవి, శుక్రవారం నాడు తెల్లనివి, శనివారం నాడు నల్లనివి, మళ్ళీ ఆదివారం వస్తుంది కాబట్టి ఎర్రనివి. ఇలా వస్త్రాలు అలాగే నగలు ధరించడం సంప్రదాయం. దీనికి వారాల నగలు, 7 వారాల నగలు పెట్టే ఒకనాటి కాలంలో ఆడవాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు పెట్టే ఉంది, 7 వారాలను ఉంటాయో లేదో. అలాగే దుస్తులు కూడా 7 వారాల నగలు, 7 వారాల దుస్తులు. ఈ శాస్త్రంలో శనివారం నాడు నలుపు వస్త్రాలు ధరించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. నలుపు వస్త్రాలని శనివారం నాడు ధరించకూడదు. ఈనాటి కాలంలో అనేకులు ఇలా కొత్త కొత్త శాస్త్రాలు చెప్తున్నారమ్మా. వీటిని మనం ఏం చేయలేము. శాస్త్రంలో ధర్మబద్ధమైన జీవన విధానంలో వార వస్త్రధారణలలో భాగంగా శనివారం నాడు నలుపు వస్త్రం ధరించవచ్చు, ఏ చింత లేదు. మన జాతకంలో శని బాగోలేడు, శని దోష నివారణార్థమై శనికి సంబంధించిన వస్త్రాలను దానం చేయాలి, శనికి దీపం పెట్టాలి, నువ్వుల దీపం పెట్టాలి. ఇలా అనేక మనం ప్రత్యేక కామితములతో ఉన్నప్పుడు ఆ కామిత నియమాలను అనుసరించి మన నక్షత్రం అనురాధ, పుష్యమి ఇలాంటివి అయినప్పుడు ధరించకూడదు. కానీ ఇవి సర్వే సర్వులకు కాదు, కొంతమందికి మాత్రమే అని చెప్పాలి. అందరూ మట్టుకు నిరభ్యంతరంగా, ఎందుకండి అనుమానాలు, ఏ వారానికి సంబంధించి ఆ వస్త్రం హాయిగా ధరించవచ్చు, ఏ చింత లేదు.